హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాము విజయవాడలో అనమాట. నాకైతే నేను అంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం మేము ఎందుకో అటు సైడ్ వెళ్ళినప్పుడు బందర్ రోడ్ సైడ్ మా హస్బెండ్ చూసారంట. సో ఇది ఏంటంటే మనకి కంప్లీట్లీ మేము ఉండే సైడ్కి కొంచెం చాలా దూరం అనే చెప్పాలి. సో ఎవరు లేకపోతే మేము వెళ్ళలేము. సో వెళ్ళే రూట్ కూడా కాదు. సో అండ్ అది షాపింగ్ చేసి చాలా అలసిపోయాము. అండ్ ఫుడ్ కూడా లేదు. ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం కదా. సో అమ్మ కూడా రావడం వల్ల ఫుడ్ వండడానికి కూడా అవ్వలేదు. సో ఫుడ్ వండి తినేప్పటికి లేట్ అయిపోయింది. సో నాకు ఈ మిడిల్లో నేను తింటూ కనిపిస్తాను. ఎందుకు అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. మా హస్బెండ్ తినిపించారు. ఇంకా అలాగే కంటిన్యూ చేస్తాయి. ఈ శారీ అయితే మా హస్బెండ్కి చాలా నచ్చింది. ఫస్ట్ నాకు వద్దు అన్నాను, కానీ తర్వాత నాకు అక్కడ వేసి చూపించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మేబీ ఆ లైటింగ్స్కి దానికి ఏంటో కానీ భలే నచ్చింది. అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్. అసలు మీరు నమ్మరు. నేను లాస్ట్ టైం జీవీ మాల్ సత్తపల్లికి కూడా వెళ్ళాను కదా. నాకు అక్కడికంటే నాకు ఇక్కడే నచ్చాయి. కొన్ని అక్కడ కూడా బాగున్నాయి అనుకోండి, మనం మళ్ళీ కంపేర్ చేయకూడదు. ఈ శారీ నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టుకుంటే డెఫినెట్లీ షేర్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలి, అది నుంచుంటుందో లేదో. సో ఇవేంటంటే కేజీకి ఉంటాయి కదా. యాక్చువల్లీ చెన్నై షాపింగ్ మాల్లో స్టార్టింగ్ శారీస్ ఫ్రమ్ 150 అనమాట. సో ఇదైతే నాకు చూడగానే బాగా నచ్చింది. అండ్ ఈ శారీ కూడా చాలా క్యూట్గా ఉంది. ఇవన్నీ 250 అలా ఆ రేంజ్లో అనమాట. డైలీ వేర్కి బాగుంటాయి కదా అని చెప్పి కొన్ని అత్తయ్యకి కొన్ని అమ్మకి తీసుకున్నాం అనమాట. మీరు నమ్మరు, 160 170 నాకు తెలిసి ఇలాంటివి మనం తీసుకొని ఫ్రాక్స్ లాగా కానీ అట్లా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. నేను తీసుకుందాం అనుకున్నా, కానీ అదే ఈ మంత్లోనే నేను చాలా ఖర్చు పెట్టాను అనమాట. జీవీ మాల్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. అండ్ ఇక్కడ కూడా నేను షాపింగ్ చేశాను. ఆన్లైన్లో కూడా నా బాధ భరించలేక మా హస్బెండ్ కొన్ని కొన్నారులేండి. సో అందుకే ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి ఇదిగోండి ఆ శారీస్ అమ్మ తీసుకుంది. అండ్ ఇందులో కొన్ని అత్తయ్యకి కూడా ఉన్నాయని చెప్పా కదా. ఈ శారీ కలర్ నాకు బాగా నచ్చింది. పింక్ అండ్ ఇది బాగా నచ్చింది అనమాట. బ్లూ కూడా బాగుంది. నాకు ఆ వీడియో చూసినప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు చాలా అనిపించింది, అయ్యో ఇది తీసుకోలేదు కానీ అప్పటికే బిల్లు 13,000 అయిందనమాట. ఇందులో అమ్మకి అత్తయ్యకి అంటే వాళ్ళకి ఎక్కువ అవ్వలేదులేండి. నాది మా హస్బెండ్ షాపింగ్ ఉంది, ఎక్కువే చేసామన్నమాట. 4 షర్ట్స్ తీసుకున్నారు, 2 ప్యాంట్స్ తీసుకున్నారు. నేనైతే 3 చుడీదార్స్, 3 పీస్ సెట్స్, 2 నార్మల్ కుర్తీ సెట్ అంతే అనుకుంటా తీసుకున్నాను. చూద్దాం, నాకు కూడా గుర్తులేదు. అండ్ మా అమ్మమ్మ శారీస్ తీసుకున్నారు, కాటన్ శారీస్, మల్మల్ శారీస్. మీకు కనుక వీడియో చూడకపోతే డెఫినెట్లీ చూడండి. నేను చెన్నై షాపింగ్ మాల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి అందులో చూడండి. ప్రైస్ ఎంత ఏంటి అనేది నేను ఇందులో కూడా చెప్తాను. అండ్ ఇన్కేస్ ఏమైనా డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. ఈ 2 కలర్స్ అమ్మకొకటి అమ్మమ్మకొకటి అని అనుకున్నా, బట్ 2 మా అమ్మమ్మే తీసుకున్నట్టున్నా, నాకు ఐడియా లేదు. ఆ రోజు నైట్ చాలా లేట్ అయిపోయింది. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి నార్మల్గా నేను వాటర్ తాగుతూ ఊరికే నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తను అడిగారనమాట, హైదరాబాద్ వెళ్తున్నా వస్తావా, నేను ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ అని అడిగారు. వస్తా అని చెప్పాను. సో ఆబ్వియస్లీ మేము ఇద్దరు వెళ్ళాలంటే కార్లోనే వెళ్ళాలి. సరే కార్లో వెళ్తున్నాం కదా అని చెప్పి నాకు సడన్గా అనిపించింది, అమ్మని మోన్విని అమ్మమ్మని కూడా తీసుకెళ్తే బాగుంటుంది కదా వాళ్ళకి. అండ్ కొన్ని థింగ్స్ ఉన్నాయి, వాళ్ళ డ్రీమ్స్ ఉన్నాయన్నమాట, అది ఫుల్ఫిల్ చేద్దామని చెప్పి. ఇవి వచ్చేటప్పటికి మేము పైన షాపింగ్ చేసి వచ్చేటప్పుడు మా అమ్మ మోన్వికి నిషితాకి బ్యాంగిల్స్ తీసుకుంది, చాలా బాగున్నాయని. గోల్డ్ మనం ఎప్పుడు వేయలేము కదా, భయం ఉంటుంది. సో ప్రజెంట్ ఏంటంటే గోల్డ్కి బదులు ఇలాగ రోల్డ్ గోల్డ్ యూస్ చేసుకోవడం బెస్ట్. ఏదో గోల్డ్ ఉంది అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ దాన్ని చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అదే వేసామనుకోండి హ్యాపీగా ఎక్కడంటే అక్కడ వదిలేసి కొంచెం పిల్లల్ని మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని నా ఒపీనియన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అవే నా డ్రెస్సెస్, ఇవి మా హస్బెండ్వి. సో అందులో ఒకటి మా హస్బెండ్కి నచ్చిందని తీసుకున్నాను, ఒకటి ఆయనకి నచ్చలేకపోయినా నేను తీసుకున్నాను, అది కూడా చూపిస్తా. అండ్ ఫ్యూచర్లో కనుక నేను ఈ డ్రెస్సెస్ వేసుకుంటే అంటే దాన్ని కొంచెం ఆల్టరేషన్ చేయాలి. నాకు నచ్చినవి ఏంటంటే అయితే ఎక్సెల్లో లేవు, ఎంఎస్లో ఉంది, లేదా XXL XXXలో ఉన్నాయి. సో నేను కొన్ని నా సైజ్ కాకపోయినా తీసేసుకున్నాను, ఆల్టర్ చేయించుకోవచ్చు కదా అని చెప్పి. మనం అంతేలేండి, నాలా మీలో ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. సో అవి మా హస్బెండ్వి, అవన్నీ నేనే సెలెక్ట్ చేశాను. నేనైతే
నా హస్బెండ్కైనా నాకైనా మోన్వితాకైనా నా షాపింగ్ లాగే నాకు ఆ, ఏమంటారు మ్మ్, ఒక సినిమాలో ఉంటుంది కదా అరుంధతి కాదు ఇంకొకటి ఏదో ఉంటుంది చూడండి జ్యోతిక లక అనుకుంటే చంద్రముఖి అలా అయిపోతానమాట. వాళ్ళ షాపింగ్ నా షాపింగ్లో ఓన్ చేసేసుకొని చేస్తా. బట్ మా హస్బెండ్ మాత్రం చేతులు రెండు వెనక్కి పెట్టుకుని అలా చూస్తూ ఉంటారు. బాగున్నా అంటే అంటారనమాట అంతే. సో ఇక్కడ మధ్య మధ్యలో తినిపిస్తూ ఉన్నారు. లేట్ అయిపోయింది అప్పటికే, అందుకే అనమాట. సో ఈ డ్రెస్ అయితే మా హస్బెండ్కి నచ్చలేదు, నాకు నచ్చిందని తీసుకున్నాను. బట్ క్లాత్ అయితే కాటనే, కొంచెం దుప్పటి క్లాత్ లాగా అనిపించింది. సో నేను వేసుకున్నప్పుడు లుక్ అయితే నాకు బాగుంటుంది అనిపించింది. ఆబ్వియస్లీ కలర్స్ బాగుంటాయి కదా, నాకైతే నచ్చింది, ఆయనకు నచ్చలేదు. సో నెక్స్ట్ కలర్ తనకి నచ్చింది అని తీసుకున్నాను. మోడల్స్ వచ్చేటప్పటికి కొంచెం సేమే ఉంటాయి, కొంచెం చేంజ్ మాత్రమే ఉంటాయి. బట్ బాగుంది. ఈ కలర్ కూడా నాకు లేవు ఈ మధ్య కలర్స్, ఎందుకో నాకు బాగా నచ్చుతున్నాయి. లాస్ట్ టైము విశాల్ మెగా మార్ట్కి ఏదో ఒక 200-300 వర్త్ ఏదో కొనడానికి వెళ్ళి ఒక 5000 బిల్ చేసుకొచ్చినట్టున్నాను. ఏవేవో కొనేసాను అనమాట. సో అందుకే ఈసారి నాకు తెలిసి మా హస్బెండ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళరని నాకు నమ్మకం వచ్చింది. ఇంకా తీసుకెళ్ళరు కూడా. ఇదే అనమాట. ఇది బాగుంటుంది అని అనుకుంటున్నాను ఈ డ్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. ఆ డ్రెస్ ఎలా ఉందో కూడా చూసి నాకు కమెంట్ చేయండి. ఇందులో మీకు నచ్చిన డ్రెస్ కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ దాని ప్రైస్ ఏంటి అని దాన్ని నేను చెప్తే, ఇదైతే తనకు బాగా నచ్చింది, చాలా క్లాసీగా కూడా ఉంది అనమాట. నాకు ఫస్ట్ అక్కడ చూసినప్పుడు అంత అనిపించలేదు లుక్. బట్ నేను ఆల్రెడీ ఒకసారి ట్రైల్ వేసేసానండి. కాకపోతే అది పర్ఫెక్ట్గా లేదు, జస్ట్ ఇంట్లో వాళ్ళకి చూపించడానికి ట్రైల్ వేసాను. తర్వాత మీకు ఎప్పుడన్నా నేను కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ప్లాజో ప్యాంట్స్ అన్నీ. సో ఆఫీస్కి కానీ ఇది బాగుంటుంది కదా అని చెప్పి కొనుక్కున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి 2 పీస్, ఇవి అయితే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా రీజనబుల్. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేశాను అనమాట యూస్ చేయడము. ఇది అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. రిమైనింగ్ 2 కొన్నాను, 1 కొన్నట్టున్నాను. ఇంకొకటి ఉంది చూడండి, అదైతే చాలా క్లాసీ ఉంది లుక్. ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు, ఇంట్లో అందరికీ నచ్చింది. ఆ కాస్ట్ చెప్తే మీరు షాక్ అయిపోతారు. నాకు ప్రజెంట్ ఎంతో గుర్తులేదు, కానీ ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు అయితే నేను అక్కడ స్క్రీన్ మీద వేస్తాను, లేకపోతే నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. సో నాకు తెలిసి 2 పీస్ 2 తీసుకున్నట్టున్నాను. చున్నీ అనేది 3 తీసుకుని. వీడియో నచ్చినట్టు ఏం చేసుకో, ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.